హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ చాలా వర్స్ట్ అంటే వర్స్ట్ స్ట్రాటజీ. అసలు గేమ్ ప్లాన్ అనేది చాలా కన్నింగ్ గేమ్ ప్లాన్ వేసారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఏదన్నా సరే కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే భయపడేదిలే తగ్గేదిలే. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చెప్తా. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ చెప్తా. ఒకటి మెయిన్ రీజన్, ఆడే దమ్ముంది, ఆడగలరు, టాస్క్ పెడితే గెలవగలరు, గెలవకపోతే ఓడిపోతారు. నాన్ సెన్స్. పక్కకి వెళ్ళిపో, ఫినాలే టికెట్ నుంచి అవుట్ అయిపో, ఏమైద్ది చెప్పండి. ఫినాలేకి అడుగు పెడతామని తెలుస్తుంది కదా. ఫ్యామిలీ వచ్చారు, టాప్ 5లో పెట్టారు, కామన్గా కళ్యాణ్ పెట్టారు, కామన్గా ఇమాన్యుయల్ పెట్టారు. తెలియట్లేదా ఆ మాత్రం? ఫినాలే టికెట్ వస్తేనే ఫినాలేకి వెళ్ళినట్ట కాదు. ఎంత బాగా ఆడతావో అంత ఓట్ బ్యాంక్ వస్తుంది నీకు. ఫినాలే టికెట్ కొడతావే ఓట్ బ్యాంక్. ఎంత బాగా ఆడుతున్నావు టాస్క్లని. టాస్క్ ఆడాలంటే ఏం చేయాలి? నువ్వు బలమైన ప్రత్యర్థితో పోరాడాలి. ఏంది సుమన్తో పోరాడుతావా కళ్యాణ్? ఇదే స్ట్రాటజీ. ఆ బార్డర్లో ఇమాన్యుయల్ లేకుంటే ఎట్లుండేది తెలుసా? సూపర్ ఉండేది. నువ్వు ఇమాన్యుయల్ కంటే టాప్ వెళ్ళి విన్నర్ అయ్యేవాడి. వచ్చిన ఛాన్స్ అల్లా వదులుకోవడమే. ఫస్ట్ నుంచి కూడా మనకు వచ్చిన ఛాన్స్ అల్లా వదులుకోవడమే. అక్కడ ఇమాన్యుయల్ చాలా క్లియర్గా ఒక కన్నింగ్ స్ట్రాటజీ అనేది వేస్తున్నాడు. ఫస్ట్ నుంచి ఇది బ్రెయిన్తో ఆడాలి, ఈ ప్లాంక్ ఇటు పెడితే వీళ్ళు బార్డర్లోకి వస్తే చాలా జాగ్రత్తగా ఆడాలి. మనం ఛాలెంజ్ గెలిచినా కూడా మనం అందులోకి వెళ్ళిపోకూడదు, బ్యాటిల్లోకి వెళ్ళిపోకూడదు, యుద్ధంలోకి వెళ్ళిపోకూడదు. యుద్ధంలోకి వెళ్ళిపోతే అవుట్ ఆఫ్ రేస్ అవుతాం. ఇది తెలిసిందే కదా. ఇది ఆల్మోస్ట్ తెలుసు. అవుట్ ఆఫ్ రేస్ అయిపో. ఎవరు అడిగారు? ఒక్క విషయం చెప్తా మీకు, జెన్యున్గా కామెంట్ చేయండి, చాలా జెన్యున్గా చేయండి. మీరు బిగ్ బాస్ లవర్ అయితే మాకు సార్ ఎవరు ఫేవరెటిజం లేదు అన్నోళ్ళు మాత్రం చేయండి. లేదా కళ్యాణ్ ఫ్యాన్స్ మేము తనుజ ఫ్యాన్స్, మేము ఇమాన్యుయల్ ఫ్యాన్స్ వాళ్ళు చేయకండి. అసలు అవసరమే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే జెన్యున్ కామెంట్ చేయండి. ఒక్క పాయింట్ చెప్తా. ఇదే స్టార్టింగ్ అప్పుడు సంజన, భరణి, తనుజ, సుమన్ ఈ నలుగురు కలిసి గేమ్ ఆడారు అనుకోండి, ఎలా ఉండేది మీకు? ఎలా ఉండేది? అబ్బాయి వరస్ట్ గేమ్ ఆడారు. వాళ్ళని పాపం చూడు ఎట్లా ఇది చేసేసి వీళ్ళు కలిసి కుమ్మక్క అయిపోయి గేమ్ ఆడతారా? ఇదేమన్నా గ్రూప్ గేమ్ ఆడేదా? ఫినాలే టికెట్ గేమ్ కదా. ఇదేమన్నా మామూలు టాస్కా గ్రూపులు గేమ్ ఆడటానికి అనేవాళ్ళే లేదా? మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? గ్రూప్ గేమ్ కాదా? రీతుని కలుపుకోలేదా? రీతుని తెచ్చి కూర్చోబెట్టి నువ్వు ఎవరిని తీస్తావంటే నేను భరణిని తీస్తా అని చెప్పాక కదా వీళ్ళు కాయిన్ టాస్క్ ఓడిపోయినట్టు ఇది చేశారు. అసలు ఇక్కడ డిమాండ్ పవన్ తప్పు చేశాడు. అదేంటనే చెప్తా. మనం అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం, డెప్త్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాం. సో డిమాండ్కి ఫస్ట్ క్లాస్ బీకింది తనుజ స్టార్టింగే. ఏంటంటే నువ్వు ఆడుతున్నావు, బ్రహ్మాండంగా ఆడుతావు, కాదని ఎవ్వడండు. కానీ ఎందుకు నామినేషన్స్ అప్పుడు అంత బిల్డప్ అవసరమా? నేనే టికెట్ ఫినాలే రేస్ కొడతా అవసరమా? అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రగల్భాలు పలికి పక్కన కూర్చున్నట్టు ఉందిగా, చూసే వాళ్ళకి కూడా అలాగే ఉందిగా. నేనే చెప్పే కదా అనాలిసిస్లో. కరెక్ట్గా అడిగిన తనుజ. మనం ఏదైతే బయట అనుకుంటాం వాళ్ళకి అది కూడా తెలుస్తుంది లోపల. ఆ తర్వాత సంజన ఇమ్ముతో కూర్చుని మాట్లాడుతూ ఉంది. ఏంటంటే నీదే ఆ టికెట్, ఎవరికి అంత సినిమా లేదు, కాన్ఫిడెన్స్గా చెప్తుంది. అంటే ఇమ్ముకు కొంచెం బూస్టప్ ఇవ్వడానికి, అది కాదన్నాం, కానీ కొంచెం ఓవర్గా ఇదయిందేమో అనిపించింది. మనోడు కూడా ఫీలింగ్ కూడా, ఇమాన్యుయల్ ఫీలింగ్ కూడా అలాగే ఉంది. నెక్స్ట్ తర్వాత ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది వచ్చింది ఛాలెంజ్లో. ఇక్కడ భరణి, రీతు అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఆడారు. ఇక్కడ భరణి, రీతు, కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి. ఇమాన్యుయల్ చాలా సేఫ్గా పక్కన కూర్చున్నాడు. అంటే మన లాస్ట్ బ్యాటిల్ వరకు ఉండొచ్చు. ఆ లాస్ట్లో ఎలిమినేట్ అయినా పర్లా, లాస్ట్ వరకు వెళ్ళాం, అందుకుంటాను వరకు వెళ్ళాం టికెట్. ఇది బాగా నచ్చుతుంది కదా జనాలు. కానీ ఎందుకు ఫస్ట్లో నేనే ఆడతా అన్నవాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి నేను ఆడ అంటే మీ మైండ్ సెట్ తెలియడానికి గేమ్ పెట్టారు. అంటే మీరు ఫినాలే టికెట్కి అర్హత సాధించడం కోసం ఆడతారా, విన్నర్ అవడం కోసం ఆడతారా? చాలా 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 తెలివిగా మూవ్ అవ్వాలి. ప్రేక్షకులు కూడా ఆడితేనే నచ్చుతుంది. ఇమాన్యుయల్ ఆడి ఉండొచ్చు కదా, ఏమవుతుంది? ఇక్కడ చూడండి, భరణి ఆడాడు, తర్వాత మళ్ళీ ఛాలెంజ్లో మళ్ళీ భరణిని ఆడాడు. ఇక్కడ భరణికే ఎక్కువ స్కోప్ రాలే, ఆడే స్కోప్ వచ్చిందా లేదా? ఇంకొకటి అస్సలు భయంకరమైన వరస్ట్ థింగ్ ఏంటంటే ఇమాన్యుయల్ రీతుకి చెప్తున్నాడు,
కళ్యాణ్ది రెడ్ మీద ఇది ఎల్లోది కనపడదు, కాబట్టి భరణి గారి రంగు పూసేయి, భరణి గారిని అటాక్ చేసేయి. అప్పటికి తనుజ చెప్పింది, ఎందుకు అసలు ఆ అమ్మాయి అలా ఆడింది నాకు అర్థం అవ్వలేదు డాడీ అని భరణి అంది. మరి నా మీదకి అటాక్ వస్తే నేను ఎట్లా ఉంటాను? ఇక్కడ భరణిని ఎలివేట్ చేయలే వీళ్ళిద్దరూ కలిసి. సింపుల్. ఎవరైనా సరే బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఈ అనాలిసిస్ అనేది. చాలా చాలా చెత్త గేమ్ ఆడింది రీతు. అక్కడైతే తన గేమ్ తను ఆడుకుని ఉంటే బాగుండేది. అటు కళ్యాణ్ భరణికే, ఇటు రీతు భరణికి అయ్యేసరికి సో తనుజ అది తర్వాత క్వశ్చన్ కూడా చేసింది, ఎందుకు ఆ అమ్మాయి అలాగ ఆడింది నాకు తెలియదు అని. మరి నేను ఎట్లా ఇది చేస్తాను చూసావా, ఎంత మాస్టర్ బ్రెయిన్స్ ఉపయోగపడుతున్నాయి. బయట కూర్చుని కాఫీ తాగుతూ సుమన్తో మాట్లాడాడు ఈ విషయాన్ని భరణి. సరే వాట్ ఎవర్, ఆ కలర్ టాస్క్ అనేది కళ్యాణ్ విన్ అయ్యాడు. ఆ పైన అంతా రెడ్ కనపడుతుంది కాబట్టి ఇచ్చారు. సో ఇట్స్ ఓకే. అయినా కూడా భరణి కొంచెం డౌట్ ఉంది పాపం, చూస్తూ ఉన్నాడు నా కలర్స్ ఎక్కువ కనపడట్లేదా ఏమైంది అసలు అని చూస్తూ ఉన్నాడు. సో అది వేరే విషయం. నెక్స్ట్ కళ్యాణ్ సుమన్ ఆ బార్డర్ ఏదైతే ఉందో, అలాగే ఇంకొకటి కళ్యాణ్ సుమన్ ఎంచుకోవడం, ఇది అనేది అస్సలు నాకు నచ్చలేదు. ఎందుకు? ఇమాన్యుయల్తో ఆడు, ఓడిపోతే ఓడిపోయి పక్క కూర్చో, ఫినాలే టికెట్ రాకపోతే ఏమైంది? కోర్స్ ఫినాలే టికెట్ గెలిచాడు అని న్యూస్ వచ్చింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇమాన్యుయల్ తీసుకుని ఉండుంటే నిన్ను ఆ టాస్క్లో, బార్డర్ టాస్క్లో బ్రహ్మాండంగా ఉండేది, సూపర్గా ఉండేది. సుమన్ను కొంచెం అట్టే పెట్టుకుని, అంటే ముందు తీసేయాలి, వీక్ ప్లేయర్స్ని తీసేయాలి. ఇదే స్ట్రాటజీతో వెళ్ళిపోయారు. వీక్ ప్లేయర్ అని ఎలా డిసైడ్ చేస్తావు? సుమన్ ఆల్రెడీ తనుజపై బ్రహ్మాండంగా కొట్టాడు. అక్కడ కానీ ఏదైనా కొద్దిగా తేడా కొడితే సుమన్ ఎలివేట్ అయిపోయాడు కదా. ఈ డౌట్ కూడా వచ్చింది కళ్యాణ్కి. ఆ టాస్క్ డిజైన్ బట్టి, ఇప్పుడు వచ్చే ప్లేయర్స్ని బట్టే బిగ్ బాస్ కూడా డిజైన్ చేస్తాడు. సో అది త్రాస్ గేమ్ ఆడారు, సుమన్ బాగా ఆడాడు. ఇంకా సుమన్ డిఫెండ్ చేయాలి, తప్పదు. ఇంకా అది ఈ కళ్యాణ్కి ఛాన్స్ లేదు కాబట్టి ఆపాడు అక్కడ. ఇట్స్ ఓకే, ఫెయిర్ ఎనఫ్గానే ఆడాడు. సుమన్తో ఆడినా మరీ అంత ఫిజికల్ అవ్వకుండా ఆడనిచ్చాడు, తనకు కూడా స్కోప్ ఇచ్చాడు, ఆడే స్కోప్ ఇచ్చాడు. ఫస్ట్ మనోడు మొత్తం పెట్టేశాక ఆపేయచ్చు సుమన్ని, పర్లేదు. కానీ కొంచెం బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఓకే, ఇంకా తప్పదన్నా సారీ అన్నానే ఆపేశాడు. అయినా కూడా సుమన్ పోరాడాడు. చూడండి, ఫినాలే టికెట్ రేస్లో నాకు బాగా నచ్చింది ఎవరు బాగా ఆడారంటే సుమనే. బ్రహ్మాండం గేమ్ ఆడాడు. తర్వాత రీతు ఆడింది. వీళ్ళిద్దరే కనబడుతున్నారు చూడండి గెలిచిన వాళ్ళు. అంటే ఛాలెంజ్ ఫేస్ చేసి ఆడి గెలిచి తర్వాత ఎవరైతే యుద్ధం బ్యాటిల్ అనేది పెట్టారో అందులో గెలవడం అనేది అక్కడ మజా ఇస్తుంది. వెళ్ళి మనం వాళ్ళ జాగాన్ని మనం కబ్జా చేయడం. సో ఇది ఎక్కువగా ఎవరు బాగా ఆడుతున్నారు అనేది తెలిసిపోతుంది కదా. ఎన్ని టాస్క్లు, ఎవరు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు. ఎంత జెన్యున్గా ఆడాడు సుమన్. తన ఛాన్స్ వచ్చే వరకు ఆడాడు. తను ఎవరైనా ఛాలెంజ్ చేస్తే, తను ఎవరైనా బ్యాటిల్ రమ్మంటే వెళ్ళి ఆడాడు, గెలిచాడు. ఫైనల్గా ఏమైంది? కళ్యాణ్ సుమన్ని తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పరిస్థితి కాదు అది. ఆ దుస్థితి ఎందుకు అని అడుగుతున్నా. జెన్యున్గా ఆడేటప్పుడు అరే ఫినాలే రేస్లో ఉన్నారు అబ్బా, ఇంకొక వారం ఆగితే అందరు నామినేషన్లోకి వస్తారు, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు, కప్కి వెళ్ళిపోతారు, టైటిల్కి. ఇలాంటప్పుడు కదా నువ్వు నీ దమ్ము చూపెట్టి, ఇదిగో నేను ఇలా ఆడతా, ఇది నా బిగ్ బాస్ గేమ్, ప్రజలారా ఓట్లు ఏంటంటే వేస్తారు. లేకపోతే ఎందుకు వేస్తారు? తెలీదా మాత్రం? ఆడేవాళ్ళే తొక్క, ఫినాలే టికెట్ గెలిస్తే ఏముంది తొక్క. ఆ మజా రాదు, ఆడియన్కి రాదు, నీకు వస్తుంది లోపలుండి. యాస్ ఫినాలే టికెట్ అని ఒక బ్యానర్ తీస్తారు నాగార్జున గారు, అసలు ఈ క్రాకర్స్ పేలుస్తారు, నువ్వు ఉప్పొంగిపోతావు. బయట ఆడియన్ ఓటేసేది ఎప్పుడు? నువ్వు ఇలాంటి బ్రహ్మాండంగా ఆడినప్పుడు వేస్తారు. కన్నింగ్ ఆడితే వేయరు. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుని వర్స్ట్ గేమ్ ఆడారు నా దృష్టిలో, నా పర్సెప్షన్లో. నేను ఇన్ని సంవత్సరాలు బిగ్ బాస్ చూస్తున్నా, నా పర్సెప్షన్లో వాళ్ళు వర్స్ట్ గేమే ఆడారు. నాకు అనిపించిందే చెప్పేస్తున్నా. మీరు ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేసుకోండి, నాకు ఐ డోంట్ మైండ్. నెక్స్ట్ పవన్ సుమన్తో గేమ్ ఆడాడు, సుమన్కు స్కోప్ ఇచ్చాడు. సో అక్కడ ఒక డౌట్ కూడా వచ్చింది, ఓడిపోతే ఏమవుతుందా అనేది ఛాలెంజ్ వస్తే. అయితే ఇక్కడ స్కెచ్ అందరూ వేస్తారు, మామూలు లాస్ట్ వరకు ఉన్నప్పుడు స్కెచ్ వేసుకోవచ్చు, పర్లేదు. కానీ భరణి విషయంలో వీళ్ళు చేసింది మాత్రం కన్నింగ్ గేమే. ఇక్కడే పవన్ డిమోన్కి ఒక అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా
రీతు నువ్వు నేను గెలవాలనుకున్నాను అబ్బా, అదే రీతును ఓడగొట్టాలి అక్కడ, అది ఛాలెంజ్ కదా. అప్పుడు కళ్యాణ్ కానీ ఇమ్మాన్యుయల్ కానీ సచ్చినట్టు ఛాలెంజ్ చేసేవాళ్ళు కదా ఎవరో ఒకరిని బార్డర్లో. అప్పుడు ఛాలెంజ్ రీతుకు వచ్చి ఉంటే అప్పుడు గెలిపియాలి పవన్ డిమాండ్. అప్పుడు ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ రేస్ అయితే ఫైనలే టికెట్ గెలిపించడం కదా కావాలి నీకు. ఈ ఛాలెంజ్ ముగ్గురు ఉన్న ఛాలెంజ్ ఎందుకు గెలవడం? ఇప్పుడు రీతు గెలిచి ఏం చేసింది? రీతు గెలిచి బర్నీ బ్లాక్కే వెళ్ళింది. ఫస్ట్లో ఏమంది కూర్చున్నప్పుడు ఒక డైలాగ్ అంది రీతు, బాగా నచ్చింది నాకు. నేను అసలే తిక్కదాన్ని, నాకు కానీ తిక్క పుడితే ఇమ్మాన్యుయల్ పెట్టేస్తా అంది. పెట్టి ఉండాల్సింది. పెడితే ఇమ్మాన్యుయల్ అవుట్ ఆఫ్ రేస్ వెళ్తే నీకే కదా, నువ్వు బర్నీ కళ్యాణ్ ఉంటారు కదా, అప్పుడు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. ఇలాంటి హౌస్ మేట్స్ మద్దతు ఇస్తే, ఈ హౌస్ మేట్స్ మద్దతు ఏందిరా బాబు? ఫినాలే టికెట్లో చచ్చిపోతున్నాం. ఆ కాయిన్స్ పెట్టేది హౌస్ మేట్స్ ఎందుకు? సమయానుసారం బెల్లం మోగినప్పుడల్లా 2 కాయిన్స్ అందరికి పెట్టంటే ఈక్వల్ ఛాన్స్ వచ్చేది. బ్రహ్మాండంగా ఎవడు బ్యాలెన్స్ చేసేవాడు తెలిసేది కదా. అసలు బిగ్ బాస్కే బుద్ధి లేదు ఈ విషయంలో. అప్పుడు సుమంది అలాగే చేశాడు, వాటర్ పోయమని చెప్పి తనూజ సుమంది. ఇప్పుడు ఇది హౌస్ మేట్స్కి ఇవ్వకూడదు లాస్ట్ మినిట్లో. అలాంటప్పుడు ఎందుకు ముగ్గురు నుంచో పెట్టి హౌస్ మేట్స్ ఓటేయమంటే ఫినాలే టికెట్ ఇచ్చేయచ్చు కదా, ఎందుకు నాన్ సెన్స్? వీళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి అక్కడ రీతును ఓడగొట్టుంటే పవన్ డిమాండ్ మేబీ చాలా బాగుండేది స్ట్రాటజీ అనేది. అప్పుడు నెక్స్ట్ బ్యాటిల్ ఎవరు గెలిచారో వాళ్ళు ఆడి ఉండేవాళ్ళు. వాళ్ళు ఆడి బర్నీతో పొరపాటున కళ్యాణ్ ఆడి వెళ్ళిపోయినా, ఇమ్మాన్యుయల్ ఆడి వెళ్ళిపోయినా, బర్నీ ముందుకు వచ్చిన ఫ్యాంటాస్టిక్గా ఉండేది గేమ్. ఇది మిస్ అయింది. ఇక్కడ రీతుతో ఆడాడు బర్నీ, బట్ రీతు గెలిచింది అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం రీతు రేస్లోకి ముందు వెళ్ళిపోయింది, బర్నీ అవుట్ ఆఫ్ రేస్ వెళ్ళిపోయాడు. కాబట్టి పవన్ డిమాండ్ ఓకే. బట్ ప్లానింగ్ వేయాలంటే ఇలా వేయాలి, నేను చెప్పినట్టు వేయాలి. సరే ముగ్గురు ఆడారు, ఆ ముగ్గురికి ఏదో ఒక టాస్క్ అనేది ఇస్తే అందులో కళ్యాణ్ గెలిచినట్టుగా ఒక సమాచారం. బట్ అది కన్ఫర్మ్ అయ్యాక మనం నెక్స్ట్ వీడియో అనేది చెప్పుకుందాం. బట్ ఆ బ్యాటిల్ కూడా ఎలా జరిగింది ఏంటనేది కూడా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మనకి మిగిలింది ఒకటే ఎపిసోడ్, నెక్స్ట్ ఎలాగో సాటర్డే ఎపిసోడ్ వస్తుంది. దీని తర్వాత ఈ వీడియో తర్వాత మీకు ఎవరు ఎలిమినేషన్ వీడియో అనేది పర్సంటేజ్తో సహా చెప్పే, ఓటింగ్ పర్సంటేజ్తో, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.